నువ్వు పబ్లిక్ ఆమోదయోగ్యంగా తయారవ్వాలంటే అన్ని అంశాల మీద పట్టు ఉండాలి అని ఆయనకి నేర్పుతున్నారట. అంటే ఒక రకంగా క్లాసులు చెప్తున్నారు. అది అడ్మినిస్ట్రేషన్ పరంగానా పొలిటికల్ గానా? అడ్మినిస్ట్రేషన్ పరంగా. సరే, ఎలాగూ కూర్చున్నప్పుడు పొలిటికల్ ఇష్యూ వస్తాయి సహజంగా. ఇప్పుడు ప్రజెంట్ మేబీ కూర్చోవడం ఏంటి అంటే ఇవి రెగ్యులర్ గా జరుగుతున్నట్టు మనకి తెలియదు. ఇవి ఇప్పుడు జరుగుతున్న కాన్సెప్ట్ వల్ల నిన్న జరిగింది నాకు అర్థమైనంత వరకు అయితే, క్రిందసారి లడ్డు ఉదంతంలో వీళ్ళు కలిసి జాయింట్ గా ప్లాన్ చేశారు, సక్సెస్ అయ్యారు మొదట్లో. తర్వాత సిట్ నివేదిక వచ్చాక డిఫెన్స్ లో పడ్డారు. సిట్ నివేదిక రాగానే ఎప్పుడైతే అందులో వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే వచ్చిన నెయ్యి ట్యాంకర్ని వెనక్కి పంపించేస్తే 4 రోజుల దాకా ఆ పేరు పెట్టి వేరే డైరీ పేరుతో తీసుకొచ్చి కలిపేశారు రెండోసారి అన్నటువంటిది వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది అన్నది ఆ నివేదికలో ఉంది. అంటే ప్రభుత్వం అని వాళ్ళు రాయరు అంతే, డేట్స్ ప్రకారం ఈ ప్రభుత్వం వచ్చాక వచ్చిన ట్యాంకర్లు బోలే బాబా తిప్పి పంపిన ట్యాంకర్లు వేరే చోట అక్కడెక్కడో ఉండి కొన్ని రోజుల పాటు ఆ తర్వాత అవే వేరే బిల్లులు పట్టుకుని వచ్చినాయి. వాటి అనుమతించేశారు. మరి ఎట్లా అనుమతించారో అర్థం కాలేదు. అదే టెస్టులు చేసింది, ఫస్ట్ సారి చేసిన టెస్ట్లే రెండోసారి చేసింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే ల్యాబ్ ద్వారా చేసేసి వాటిని అనుమతించేశారు. అవి కలిపేశారు కూడా ఆ 4 ట్యాంకర్లు. కాబట్టి అది తప్పని తెలిసింది ఇక్కడ. రెండవది, ఆ మొదటిసారి ఉన్నప్పుడు జగన్ వాళ్ళు ఉన్న టైంలో చివరిలో ఈ కొన్ని మార్పులు చేయడం వల్ల ఇట్లా కుదిరినాయి. అంతకుముందు పెద్ద పెద్ద బల్క్ తయారీ కంపెనీలను మాత్రమే అలౌ చేయాలని రూల్ ఉంది. తర్వాత జగన్ వచ్చిన తర్వాత అదే వీళ్ళు వైవి సుబ్బారెడ్డి వీళ్ళు ఎదురుగుండా ఒక నివేదిక పెట్టారు, మనకి సరైన టైంలో సప్లై చేయలేకపోతున్నారు, దానివల్ల ఇబ్బంది ఎదురవుతుంది. దానికి గాను తీసుకొచ్చినటువంటి విధానం ఏంటి అంటే చిన్న చిన్న కంపెనీల నుంచి అయినా తీసుకోవచ్చు అన్నట్టు. అట్లాగే కొన్ని కిలోమీటర్ల దూరంలో అన్నప్పుడు ఒక 3-4 బడా కంపెనీలకు మాత్రమే సప్లై చేయగలుగుతున్నాయి. వాళ్ళ దగ్గర లేకపోతే లేదు. వాళ్ళ ట్యాంకర్ పంపించాక ఇక్కడ అది రిజెక్ట్ అయింది అనుకోండి, ఇమీడియట్ గా నెయ్యి దొరకదు. అప్పుడు ఇమీడియట్ గా సప్లై చేసుకోవడానికి ఇట్లాగే చిన్న చిన్న కంపెనీలు ఇమీడియట్ తీసుకోవడానికి, అది వైష్ణవీనా ఇట్లాంటివన్నీ, సంఘమైనా ఇట్లాంటివి. అదే పెద్ద పెద్ద దాంతో పాటు పెద్దది బాగా క్వాలిటీది వస్తుంది అన్నప్పుడు వేరే కిలోమీటర్లు ఎక్కువైనా సరే దూరం నుంచి అయినా తెప్పించాలి. ఇది అప్పుడు చేసింది. ఇలా చేసినటువంటి కారణంగానే వీటికి అవకాశం దొరికింది అన్నటువంటిది కూడా ఆ నివేదిక చెప్తున్నటువంటి లెక్క. ఈ నివేదిక